నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టుల జారీపై దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. ఇప్పటికే ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్టు చేసిన సిఐడి అధికారులు 92 మంది ఫేక్ డాక్యుమెంట్లతో పాస్పోర్టు పొందినట్లు గుర్తించారు. ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు ఎక్కువగా జారీ అయినట్లు తేల్చిన అధికారులు కొంతమంది విదేశీయులు సైతం పాస్పోర్టులు తీసుకున్నట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందిన వారిలో కొందరికి వీసాలు సైతం జారీ అయినట్లు గుర్తించారు. అటు కెనడా, స్పెయిన్ దేశాలకు వీసాలు మంజూరుపై ఫోకస్ పెట్టింది సిఐడి. పాస్పోర్టుల జారీలో ఎస్బీ, పాస్పోర్ట్ సిబ్బంది, పోలీసు అధికారుల పాత్రలపై ఆరా తీస్తున్నారు. మన డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఫేక్ పాస్పోర్ట్ కేసు దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఫేక్ డాక్యుమెంట్స్ తో నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్న ముఠాపై సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పాస్పోర్టు బ్రోకర్లను అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జగిత్యాలలో చోటు చేసుకున్నటువంటి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో పాస్పోర్ట్ తయారీ గుట్టు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ ఘటన తర్వాత దీనికి సంబంధించి సిఐడి అధికారులు మరింత దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఈ డాక్యుమెంటేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది, దీనికి ఉన్నటువంటి మూలాలన్నింటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పాస్పోర్ట్ల తయారీకి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అనర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్, ఇప్పుడు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించడం, అలాగే విద్యార్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం, వీటన్నిటిని కూడా తయారు చేసి అర్హత లేని వాళ్ళందరికీ కూడా పాస్పోర్ట్లను అడ్డదారుల్లో పాస్పోర్ట్లు తయారు చేయించి వీళ్ళను విదేశాలకు పంపించేందుకు కూడా వాళ్ళకి మార్గం సుగమం చేసినట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ మూలాలు మొత్తం ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఇప్పుడు సిఐడి అధికారులు మరింత ఫోకస్ చేయడం జరిగింది. ఫోకస్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు 12 మంది నిందితులను అరెస్ట్ చేసి మొత్తం 6 బ్రోకర్లను తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం దాదాపు 92 మంది ఇప్పటి వరకు కూడా యొక్క పాస్పోర్ట్లు మంజూరైనట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. అయితే ఈ పాస్పోర్ట్లు, నకిలీ పాస్పోర్ట్లు అందజేయడం విషయంలో మెయిన్ గా ఇటు ఎస్బీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, అలాగే పాస్పోర్ట్ ఆఫీసులలో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ప్రమేయం ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ల ద్వారానే ఈ పాస్పోర్ట్ బ్రోకర్లు, ఇటు ఎస్బీలో ఉన్నటువంటి అధికారులు, అలాగే ఇటు పాస్పోర్ట్ ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో కుమ్మక్కయి అడ్డదారుల్లో యొక్క పాస్పోర్ట్లు తయారు చేసి అందజేస్తున్నట్టు, ఎక్కువ మొత్తానికి అందజేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇక లోకల్ గా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు విదేశీయులకు సైతం కూడా ఈ యొక్క పాస్పోర్ట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే యొక్క విషయం అనే దాని మీద సిఐడి అధికారులు ఫోకస్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇటు స్పెయిన్, కెనడా దేశాలకు కూడా పాస్పోర్ట్లు జారీ అవడంతో హైదరాబాద్ నుంచి దీని మీద సిఐడి అధికారులు మరింత ఫోకస్ చేశారు. అసలు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి యొక్క పాస్పోర్ట్లు అనేవి, వీటన్నిటికీ ఎవరు ముఖ్య కారకులు ఎవరు ఉన్నారు అనేది ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ఈ పాస్పోర్ట్ ఎవరైతే తయారు చేస్తున్నటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఏజెంట్లకు కొంతమంది పోలీస్ అధికారులు కూడా సహకరిస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో మరి ఇంతకీ ఎవరు వీళ్ళకు సహకరిస్తున్నటువంటి ఈ పోలీసు అధికారులు ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ప్రాథమికంగా సిఐడి అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అందరినీ ఆరా తీస్తున్నటువంటి పనులు అయితే సిఐడి అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రిక.